నిన్న ఒక సంచలనమైన వార్త బయటకొచ్చింది. అదేందంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం అతని పేరు. అతను హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇతను ఆత్మహత్య చేసుకుంది ఫిబ్రవరిలో గాని, ఇప్పుడు ఇది బయటకొచ్చింది. ముఖ్యంగా అతను 19 పేజీల ఒక సూసైడ్ నోటు బయటకొచ్చింది. ఈ సూసైడ్ నోట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు ఉన్నాయి. అదేందంటే అతనికి శ్రావణి అనే ఒక నంద్యాలకు సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయితో 2018లో పెళ్ళయింది. ఈ అబ్బాయిదేమో మార్కాపురం, ప్రకాశం జిల్లా. సో, అతను హైటెక్ సిటీ దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకి 2,00,000 జీతం వస్తుంది. భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడని ఆ లెటర్‌లో రాశాడు. ఆమెకి ఏ లోటు రాకుండా నేను ఆమె అడిగినవన్నీ కొనిచ్చాను. ఆమెని ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నాను. కానీ 1 ½ ఇయర్ లోపలే ఆమె ముగ్గురితో సెక్సువల్ అఫైర్ పెట్టుకుందని ఆమె అతను పదాలు కూడా చాలా జాగ్రత్తగా రాశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందని నాకు తెలిసింది. నేను షాక్‌కి గురయ్యాను అని చెప్పాడు. తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు పేర్లు మాత్రం రాశాడు. ఒకటి రమణారెడ్డి, ఇంకొకటి శ్రావణ్. రమణారెడ్డి ఆ అమ్మాయితో ప్రైవేట్‌గా ఉంటున్న వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అవి చూసి నేను షాక్ అయిపోయాను. ఈ అమ్మాయి నేచర్ అసలు ట్రూ నేచర్ ఇదా అని నేను ఆశ్చర్యపోయాను. దాని తర్వాత కూడా ఆ అమ్మాయిని మార్చుకోవాలని నేనెంతో నచ్చజెప్పాను. ఆ అమ్మాయిని ఆ అమ్మాయి గొప్పతనాన్ని ప్రైజ్ చేశాను గూడా. అయినా గూడా ఆ అమ్మాయిలో ఏం మార్పు రాలేదు. చివరికి ఆ అమ్మాయితో గొడవేసుకున్నాను. గొడవేసుకుంటే ఆ అమ్మాయి నన్నే బెదిరించింది. "నువ్వు గాని ఇలా చేస్తే నేను ఆత్మహత్య చేసుకొని నీ పేరు రాసి చచ్చిపోతానని" నన్నే బెదిరించింది. సో, ఇవన్నీ నా వల్ల కాలేదు తట్టుకోవడానికి. నేను ఏమి లోటు చేశాను ఆ అమ్మాయికి? నేను అన్నీ ప్రొవైడ్ చేశాను. ఇంతకీ ఆ అమ్మాయికి కావాల్సింది ప్రేమనా? శృంగారమా? ఇలాగా ఆ అబ్బాయి బాధపడుతూ రాశాడు. నేను మానసికంగా ఎంతో కృంగిపోయాను. నేను అసలు బతకాలా లేదా అనుకున్నాను. కానీ నా ఇద్దరు పిల్లల కోసం నేను ఇప్పటి వరకు బతికాను. కానీ ఈ నేను బతకలేకుండా ఉన్నాను. ఈ వీడియోలు చూసినాకైతే నాకు బతుకు దుర్భరంగా అనిపించింది అని చెప్పి ఈ అబ్బాయి చాలా డీటెయిల్‌గా తన బాధనంతా చెబుతూ ఒక 19 పేజీల సుదీర్ఘమైన లెటర్ రాసి దాని తర్వాత ఇక్కడ హుస్సేన్ సాగర్‌లో వచ్చి దూకి చనిపోయాడు. బాచుపల్లిలో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్, సీతారాం వాళ్ళ ఫాదరు, మదరు కేస్ పెట్టారు. దాంతో ఇప్పుడు ఆ అమ్మాయి రేణుక, ఆ అమ్మాయి రేణుక అని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు, ఆహ్, ముగ్గురు మొత్తం. అందులో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారని, మూడో అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. రమణారెడ్డి అండ్ శ్రావణ్. సో, ఇదిప్పుడు ఆహ్, మామూలుగా నెటిజన్స్ ఇలాంటి విషయాల్లో రేణుకనే తప్పుపడుతుంటారు. ఇది ఇంత బాగా చూసుకునే హస్బెండ్ ఉంటే మళ్ళీ ముగ్గురితో సంబంధాలు పెట్టుకుంది. ఈ అబ్బాయిల నాన్న అయితే ముగ్గురు కాదండి 6 మంది బాయ్ ఫ్రెండ్‌లున్నారు. మేము తర్వాత విచారించాము అని చెప్తున్నారు. ఇక్కడ ముగ్గురా, 6 మంది అనేది ఇంక ముగ్గురితో పెట్టుకున్నప్పుడు 6 మంది అయితేమి, 10 మంది అయితేమి. మొత్తానికి ఆహ్, అతను అతనికి తెలిసింది భర్త మార్చడానికి ట్రై చేశాడు ఆ అమ్మాయిని. కానీ ఆమె మారలేదు. పైగా ఎదురు తిరిగి నన్ను ఏదన్నా వేధింపు గురి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని రివర్స్‌లో బెదిరించేసరికి అతను ఆహ్, ఇది నాదే తప్పు అన్నట్టుగా కూడా అతను ఆలోచించాడు. అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనకి స్టోరీ ఇక్కడ ఉందనమాట. అంటే ఇటువంటి కేసుల్లో పోలీసుల వెర్షన్ మాత్రమే బయటకొస్తది. ఎందుకంటే మనం ఆ అమ్మాయిని కలిసే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తరపున గూడా ఎవరు గూడా మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. సో, ఆ అమ్మాయి వెర్షన్ ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు అఫైర్‌లు పెట్టుకుంది? ఆ భర్త ఇంత బాగా చూసుకుంటున్నా గూడా ముగ్గురితో, అది గూడా ఒక్కరో, ఇద్దరో కాదు, ముగ్గురితో అఫైర్ ఎందుకు పెట్టుకుంది అనే దానికి ఆ అమ్మాయి వెర్షన్ ఏంటనేది మనకు తెలీదు. చాలామంది అమ్మాయిలు నిజానికి వాళ్ళు కారణాలు కూడా చెప్పలేకపోవచ్చు. చాలామంది చెప్పలేరు కూడా. అయితే ముందుగా ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇతను ఎందుకు చనిపోవాల్సొచ్చింది? ఇద్దరు పిల్లలున్నారు. సరే, భార్య అఫైర్ ఉంది. తెలిసింది. నచ్చజెప్పాడు, వినలేదు. విడాకులిచ్చేసి తన జీవితాన్ని తను జీవించొచ్చు. రెండవది, తను చనిపోతే ఇప్పుడు ఈమె జైలుకెళ్ళింది, తను చనిపోయాడు. పిల్లల పరిస్థితేంటి? తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పెరగాల్సిన పరిస్థితి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది?
ఇవన్నీ అతను ఆలోచించే పరిస్థితి ఎందుకు లేకుండా పోయిందనేది చాలామందికి ఆశ్చర్యం. ఇలాంటిది అప్పుడే సైకాలజిస్ట్‌ల అవసరం ఉంటది. ఇతను మానసికంగా కృంగిపోయాడంటే అర్థం ఒక ఆహ్, డిప్రెషన్‌కి లోనయ్యాడు. డిప్రెషన్‌కి లోనైపోయినప్పుడు టన్నెల్ విజన్ అంటారు. టన్నెల్ విజన్ అంటే మనకి నేరోగానే మనం ఆలోచిస్తాము. అక్కడక్కడే తిరుగుతా ఉంటాము. ఈ లెటర్‌లో కూడా మనకది కనపడుతుంది. నిజానికి 19 పేజీలు రాసేంత మ్యాటర్ ఏం లేదు కానీ రాసిందే రాయడం, ఆహ్, తను చెప్పిందే చెప్పడం ఇవన్నీ కూడా ఆ లెటర్‌లో మనకు కనబడతాయి. అంటే దాన్నే టన్నెల్ విజన్ అని, అంటే ఒక నేరో దృష్టి ఉంటది. దాన్ని దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటోళ్ళు చేయాల్సిన పనేందంటే సైకాలజిస్ట్‌లని కలవాలి. సైకాలజిస్ట్‌లని కలిసి తన ప్రాబ్లమ్ క్లియర్‌గా చెప్పి, తన మానసిక పరిస్థితి చెబితే ఖచ్చితంగా సైకాలజిస్టులు హెల్ప్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదేందంటే టాకింగ్ క్యూర్ అంటారు. అంటే మన సమస్యని వేరే వాళ్ళకి చెప్పుకోవడం ద్వారానే సగం ఆ సమస్య తగ్గుతుంది. మనకే డిఫరెంట్ పరిష్కారాలు దొరుకుతాయి. ఇదేమి పరిష్కారం లేని సమస్య కాదు. సరే తను ప్రేమించుండొచ్చు, తను బాగా చూసుకుండొచ్చు, కానీ అమ్మాయి ద్రోహం చేసిందని తను నమ్ముతుండొచ్చు. దానికి ప్రూఫ్ గూడా ఉంది. ఆ అమ్మాయికి అఫెయిర్‌లు ఉందనేది వాస్తవం. అట్లాంటప్పుడు అతను చేయాల్సిందేందంటే, ఆ అమ్మాయికి దూరంగా అమ్మాయికి విడాకులిచ్చేసి తను పాటికి తనుండాలి. అది చేయకుండా చనిపోవడం వల్ల అతను ఆహ్